వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్లగొండలో ఎన్నికలు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 11వ వార్డు డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి నాగజ్యోతి పరశురాములు ప్రస్తుతం మనతోటే ఉన్నారు. ఈ నల్లగొండ ఎన్నికలలో బాగా హాట్ టాపిక్గా మారినాయి. ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు చాలా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఆ అభ్యర్థులకు హామీలు ఇవ్వడం కానీ, అంటే వార్డులో ఉన్నటువంటి సమస్యలు కానీ, తన దృష్టికి వచ్చినటువంటి సమస్యలు పరిష్కరించడం కానీ, అనేక హామీలతోటి ఓటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రచారంలో ముమ్మరమై కొనసాగుతూ ఉన్నారు. ఆ ప్రస్తుతం మనతోటి 11వ వార్డుకు సంబంధించినటువంటి దండంపల్లి నాగజ్యోతి పరశురాములు వారిద్దరిని కూడా పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ చెప్పండి, ఇంత చిన్న వయసులో మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అసలు ప్రజలకు సేవ చేయడానికి కోసం మెయిన్ గా యువత అనేది బయటికి రావాలి. యువత మెయిన్ గా రాజకీయాల్లోకి వస్తే మన వార్డు దేశం అనేది డెవలప్మెంట్ అవుతుంది. మెయిన్ రీజన్ అదొకటి. అంటే మీ వార్డులో అంటే ఎలాంటి సమస్యలు ఇప్పటి వరకు మీ దృష్టికి వచ్చినాయి? మెయిన్ గా వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సిసి రోడ్ల రహదారులు ఇవన్నీ ఉన్నాయి బాగా. మరీ పేద ప్రజలకైతే వీధి దీపాలు అనేవే లేకుండా ఉన్నారు ఇక్కడ. దానికోసం యువత మమ్మల్ని నమ్మి ఇక్కడ రాజకీయాల్లోకి నిలబెట్టారు. మెయిన్ గా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా మీద నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సుమన్ టీవీ ద్వారా. చెప్పండి పరశురామ్ గారు, ఇప్పుడు వాస్తవానికి 11వ వార్డు అనగానే చాలా మంది చెప్తా ఉంటారు చాలా సమస్యలు ఉన్నాయి ఆ వార్డులో అని చెప్పేసి. అంటే ఎట్లాంటి సమస్యలు ఇప్పుడు మీ దృష్టికి వచ్చినాయి? మెయిన్ గా 11వ వార్డు అనేది అతిపెద్ద వార్డు. టోటల్ నల్గొండ కార్పొరేషన్ లో ఇది అతిపెద్ద వార్డు. ఈ వార్డులో ఏమైతుందంటే ఒక్కొక్క ఏరియాలో ఒక 10 ఇండ్లు, 70 ఇండ్లు, ఒక 40 ఇండ్లు అట్లా చాలా ఆడ క్లమ్జీగా ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి. దీన్ని నేను వార్డు మొత్తం తిరిగి మెయిన్ సమస్యలు ఏం గమనించిందంటే, మెయిన్ సమస్య మురికి కాలువ సమస్య ఎక్కువ ఉంది, డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది, ప్లస్ ఇంకా వాటర్ సమస్య బాగుంది. కొన్ని గల్లీలకి అసలు వాటర్ సాగర్ పైప్ లైనే లేదు. నేను నిన్ననే మంత్రి గారితో మాట్లాడి ఎమ్మటే శాంక్షన్ చేపించి ఎల్లుండి వస్తున్నాడు, ఆ పనులు కూడా మొదలు పెడతాడు. వాటర్ శాంక్షన్ ఇంద్రమ్మ కాలనీలో ఇప్పుడే ఏ గారు పోయి చెప్పొచ్చిన. సార్ కూడా వచ్చిండు, సానుకూలంగా స్పందించిండు. ప్లస్ ఇప్పుడు ఎల్లుండి వచ్చి స్టార్ట్ చేస్తాడు వర్క్. ఇంకా మెయిన్ సమస్య ఏంటంటే, మన ఇంద్రమ్మ కాలనీలో ఒక అంగన్వాడీ కూడా లేదు. ఇప్పుడు కూడా అది మన రెంటల్ పర్పస్ లోనే ఉంది ఆ బిల్డింగ్. 2 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి మారుతా ఉంది అంగన్వాడీ. నేను దాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన. మంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే మంజూరు చేసిండు మన ఈ కాలనీలో అంగన్వాడీ. ఇంకా మెయిన్ సమస్య ఏంటంటే, అర్బన్ కాలనీలో మంచి ఒక 2 ఎకరాల ఏరియా ఉంది, పార్క్ ఏరియా. దాని ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి లేదు. ఆ పార్క్ ఎక్కడ పడతా చెత్త చెదారం, చెట్లు ఎక్కడ పడతా పిచ్చి మొక్కలు అన్ని మొలిచినాయి. దాన్ని మంత్రి గారికి తీసుకెళ్తే మంచి పార్క్ గురించి ఒక మంచి ప్లాన్ వేసిండు. దాన్ని మంచి డెవలప్మెంట్ చేస్తా అన్నాడు. ఇంకా మెయిన్ సమస్యలు ఏంటంటే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు. ఇప్పుడు మన మిగతా కాలనీలు ఉన్నాయి, కొన్ని మంచి కాలనీలు ఉన్నాయి, అక్కడ కూడా రోడ్ లేక చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ప్రజలు కూడా నాతో చెప్పారు. నేను సానుకూలంగా స్పందించి మంత్రి గారితో కూడా చెప్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఇప్పుడు యూజీడీ నడుస్తుంది. యూజీడీ అవన్నీ మంచిగా మంత్రి గారు అయితే నేను చెప్పే ప్రతి విషయం సానుకూలంగా స్పందించి వెంటనే మంజూరు చేస్తుండు. వారికి మా వార్డు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, వారికి పాదాభివందనాలు. ఇప్పుడు మీ వార్డు సమస్యల్ని మంత్రి గారు దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు, అంటే ఉన్నటువంటి సమస్యల్ని చెప్తా ఉన్నారు, వెంటనే స్పందిస్తున్నారని చెప్తున్నారు. మీరు మీ వార్డుకి సంబంధించి అంటే ప్రత్యేకంగా ఎస్పెషల్లీ మీరు మీ సొంతంగా ఏమన్నా హెల్ప్ చేయడం జరిగింది? చాలా చేశాను. నా సొంత నిధులతోని చాలా మందికి వాటర్ కనెక్షన్లు ఇప్పించాను. చనిపోయిన వారికి నా వంతు కృషి ఆర్థిక సాయం చేసినాను. వారికి తినడానికి తిండి లేక కూడా చాలా మందికి నేను బియ్యం పంపించినాను. ఇంకా కొంతమందికి మన ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ పోయి పలకరించి వాళ్ళకి నా వంతు సాయం చేశాను. ముసలోళ్ళు పాపం తిండి లేకుండా కానీ వాళ్ళ కోసం ఎంతో అంత సాయం చేశాను. ఇలా చెప్పుడు పోతే చాలా కార్యక్రమాలు చేశాను. నేను ఇంత చిన్న వయసులో నేను బీటెక్ చేసిన. నేను జాబు బంద్ చేసి, నేను మా నాన్న గత 10 సంవత్సరాల నుంచి వార్డు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. మా నాన్న కొంచెం ఆరోగ్యం బాగాలేక జాబ్ బంద్ చేసి నేను ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నా. గత 4 ఏళ్ల నుంచి ఈ వార్డు కోసం ఎంతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నా. సార్ గెలుపుకి
నేను చాలా కృషి చేసిన, అండర్ గ్రౌండ్ వర్క్ చాలా చేసి మంత్రి గారిని 700 మెజార్టీ భారీ మెజార్టీతో గెలిపించుకున్న మన వార్డులో. నా పనితనం నచ్చి మంత్రి గారు పిలిచి నాకు టికెట్ ఇచ్చారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి సహకరించిన మా అన్న మోహన్ అన్న, టౌన్ అధ్యక్షుడు గుమ్ల మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి సహకరించిన మరో అన్న మా మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత చిన్న వయసులో నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు ఒక విషయం చెప్పండి. మీ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. మీరు సొంతంగా కూడా చాలా మందికి హెల్ప్ చేశారని చెప్పారు. అంటే చదువుకున్న పిల్లలకు కావచ్చు, ఆర్థికంగా లేని వాళ్ళకి కావచ్చు, హాస్పిటల్ సమస్యలు, ఇట్లాంటివి చాలా చేశారు. ఇన్ని సమస్యలు ఉన్న మీ వార్డుకు మీరు రేపు గెలిచిన తర్వాత ముఖ్యంగా అంటే మేజర్ సమస్యల్ని నేను ఒక 1 year లోపు ఇది కంప్లీట్ చేస్తా అని అంశానికి వస్తే ఏం చేస్తారు? ముఖ్యంగా మన వార్డులో ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య. మెయిన్ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య. నేను ఒకవేళ గెలిచి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 1 year లోపల ఈ 2 సమస్యలు, ప్రధాన సమస్యలు ఖచ్చితంగా తీరుపుతా. నేను ఖచ్చితంగా నా డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, ఈ ప్రధాన సమస్యలు మన వార్డులో ఉన్న పీడిస్తున్న సమస్యలు ఈ 2. సంవత్సరం లోపు ఈ 2 కంప్లీట్ చేయకపోతే మీరు రాజీనామాకు వస్తారా? ఖచ్చితంగా చేస్తా రాజీనామా. ఈ 2 సమస్యలు తీర్పకుంటే ఖచ్చితంగా 100%. చేయకపోతే నీ సుమెంట్ టీవీ సాక్షిగా చెప్తున్నా, ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. 2 సమస్య, ప్రధాన సమస్య. ఈ వీడియోని ట్రోల్ చేయొచ్చా? చేయండి, 100% చేయండి. ఖచ్చితంగా 1 year లోపు ఎందుకంటే మనకు మంత్రి గారి సహకారం ఉంది కాబట్టి, మా పైన అన్నలు ఉన్నారు మాకు అండదండగా. ఖచ్చితంగా ఈ సమస్య ఖచ్చితంగా క్లియర్ చేస్తా 1 year లోపల. అంటే మీకు పోటీగా ఉన్నటువంటి, అంటే పోటీ అని చెప్పే కంటే మీకు అపోజిట్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా చాలా అనుభవం ఉన్న వాళ్ళు, గతంలో పోటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళని ఢీకొని మీరు ఇప్పుడే వచ్చినటువంటి యువతకు మీకు ఎందుకు అవకాశం ఇస్తారనుకుంటారు ప్రజలు? యాక్చువల్గా ఏమైందంటే, అంటే ఇంతకుముందు ఒక ఆయన చేసిండు, ఆల్రెడీ అనుభవం చేసిండు. అతను వార్డుకి ఏం అభివృద్ధి చేయలేదు, అతను ఏ అభివృద్ధి చేయలేదు. ఆ వార్డు ప్రజలు కూడా ఆయనను ఎవరు పట్టించుకోవట్లేరు. మళ్ళీ రీసెంట్గా ఒక కొత్త ఆయన వచ్చిండు, ఏదో కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం వచ్చిండు అంతే. ఆయన గత 4-5 ఏళ్ళ నుంచి ఎక్కడ లేడు. ఆయన వార్డులో ఎక్కడ కనపడలేదు. గత 4-5 ఏళ్ళ నుంచి నేను వార్డు తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు నేను తెలుసుకుంటూ వారికి నా వంతు సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నా. నేను ప్రతి విషయం మంత్రి గారితో మాట్లాడి, మన దగ్గర లోకల్ లీడర్స్తో మాట్లాడి నేను ఆ సమస్యలు వచ్చి నెమ్మదిగా తీర్చుకుంటూ కూడా వస్తున్నా నేను. అంటే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మీ ఓటర్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు? మా డివిజన్ ఓట్లు 3230 ఓట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని వార్డులు ప్రచారం దిగిరు? అన్ని వార్డులు మొత్తం ఆల్మోస్ట్ అన్ని కాలనీలు తిరిగి వచ్చిన. మా వార్డులో మొత్తం 24 కాలనీలు ఉన్నాయి. 24 కాలనీలు మొత్తం తిరిగి వచ్చిన. ఇప్పుడు కాదు, ఈ గత 4 ఏళ్ల నుంచి మొత్తం తిరుగుకుంటూ వస్తున్నా. ఓకే, మీరు ఓటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఏమని చెప్తున్నారు వాళ్ళు? మీరు ఓటర్ దగ్గరికి వెళ్తే మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? వాళ్ళు మీకు ఏం చెప్తారు? నేను ప్రధానంగా వారికి అడిగేది, అధికార పార్టీ ఉన్నది, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి అవకాశం ఏంటి అధికార పార్టీకి. గత 10 ఏళ్ల నుంచి మన వార్డులో ఇదే ఎదుర్కొంటుంది. అధికార పార్టీ ఒకటి ఉంది పైన, మన కింద ఇంకో వేరే పార్టీ వస్తుంది. అలా రాబట్టి మన వార్డు ఆల్రెడీ 10 ఏళ్ళ వెనకకు పోయింది. ఈసారి ఒక్కసారి అధికార పార్టీకి అవకాశం ఇవ్వండి, వార్డు అభివృద్ధి చేసి చూపిస్తాం. మాకు మంత్రి కోమారెడ్డి గారు సార్ సహకారం ఉంది మనకి, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని ప్రజల్ని వేడుకుంటున్నాం. ఓకే, 100% గెలుస్తాననే నమ్మకం మీకుంది. అంటే ఎంత మెజారిటీతో గెలవబోతా ఉన్నారు? మెజారిటీ అనేది ప్రజల చేతిలో ఉంది, అది మన చేతిలో కాదు. కాకపోతే నాకు శాయశక్తులు నేను కష్టపడతా, గ్రౌండ్ లెవెల్ చేస్తా, ఏదైనా. మీ ఓటర్స్ కి, మరి ముఖ్యంగా యువతకి ఈ సందర్భంగా ఏం చెప్తున్నారు మీకు? అంటే ఓటర్స్ కి ఏం చెప్తా ఉన్నారు? మీరు ఓటు అభ్యర్థించాలంటే వాళ్ళకి ఏం చెప్పబోతారు? నా యొక్క సేవలు గుర్తించి మంత్రి గారు అధికారానికి వచ్చినాక ఎన్నో పనులు చేసింది మన వార్డుకి. దాదాపు 2 కిలోమీటర్ల సీసీ రోడ్డు మనకు శాంక్షన్ అయితే నేను మంత్రి గారితో కొట్లాడి 3 కిలోమీటర్ రోడ్ వేయించుకున్నా, కిలోమీటర్ డ్రైనేజ్ వేయించుకున్నా. ఇంకా మన సాగర్ రోడ్ కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నడుస్తుంది. ఈ అన్నీ మేము ఇంకా ప్రజలకు ఇంకా చాలా సేవలు చేసిన.
ఆపద ఉన్న వారికి సహాయం చేసిన ఈ సేవలన్నీ గుర్తించి ఖచ్చితంగా మీరు హస్తం చేయి గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి. విన్నారు కదా, యువత రాజకీయాల్లోకి వస్తే దేశం అభివృద్ధి చెందుతుందని మహనీయులు చెప్పినటువంటి బాటల్లో చదువుకున్నటువంటి యువతి యువకులు వారిద్దరు కూడా, ఇద్దరు దంపతులు ఈ వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని దగ్గరుండి చూసిన వాళ్ళు. ఆపద వస్తే అర్ధరాత్రి కూడా డోరు టచ్ చేస్తే మీ కళ్ళ ముందు ఉండేవాడని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వార్డులో మరి ముఖ్యంగా వినాయక చవితి సందర్భాలలో విగ్రహాలు ఇప్పించడం కానీ, అదేవిధంగా ఆపద ఉందంటే సీఎం రిలీఫ్ ఫండ్ని కూడా బ్లాక్ అయినటువంటి దాన్ని కూడా దగ్గరుండి చేయించి ఆ రిలీఫ్ ఫండ్ ఇప్పించడం కానీ, అదేవిధంగా మంత్రి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్కి కొబ్బరికాయ కొట్టి ఇప్పటికే పిల్లర్లోతు ఏమంటారు స్కూల్ని కూడా కట్టించడం కానీ, ఇట్లాంటి అనేక సమస్యలకు దగ్గరుండి సేవ చేస్తున్నటువంటి దండెంపల్లి నాగజ్యోతి పరశురాములు వీరు బోటిలో నిలబడతా ఉన్నారు. వారి గుర్తు వచ్చేసి హస్తం గుర్తు అని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే ఇట్లాంటి యువతకు మనము ఒకసారి ఓటర్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే యువత రాజకీయాల్లోకి వస్తే మరి ముఖ్యంగా దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు, చాలా సమస్యలు వాళ్ళ దృష్టికి వచ్చినాయి. ఇప్పటికీ డ్రైనేజ్ లేని సమస్య 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మనం తాగేటువంటి వాటర్ లేని సమస్య. అంటే ఎక్కడున్నాం మనం, ఏ దేశంలో ఉన్నాం, ఏ రాజ్యంలో ఉన్నాం, ఇప్పటికి కూడా ఆలోచన చేసి మీరు వేసేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా సకాలంలో అందరూ వినియోగించాలి. న్యాయమైనటువంటి పద్ధతి గలటువంటి చదువుకున్నటువంటి యువతీ యువకులకు కనుక మనం ఓటేసి గెలిపిస్తే మన 11వ వార్డు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్ముతా ఉన్నారు. మేజర్గా మనం చూసుకోవచ్చు వేసేటువంటి యువకులు, ఎందుకంటే మీ అన్న, మీ తమ్ముడు, మీ చెల్లి అనుకుని వాళ్ళని గనక మీరు గెలిపించినట్టయితే ఈ వార్డు గెలిచి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, నల్గొండ.